డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవుతున్నాయి. మరి 11 తారీఖు రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈరోజు 8వ వార్డుకి ఇప్పుడు ప్రస్తుతానికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. మరి ఇక్కడ రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ వార్డులో చాలా మటుకు రోడ్లు బాగాలేవు. ఇప్పుడు నేను డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నా కదా, చాలా మటుకు రోడ్లు లేవు. అసలు మొత్తం అంటే ఎప్పుడు వేసినట్టు కూడా అనిపిస్తలేవు. ఈ రోడ్లు మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి. మరి మనకి జగ్గారెడ్డి గారు ఏం చెప్పిందంటే, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రతి వార్డుకి 8 కోట్ల ఫండ్ తీసుకొచ్చి ప్రతి వార్డుకి కూడా డెవలప్మెంట్ కోసం 8 కోట్ల ఫండ్ తీసుకురావడం జరుగుతుంది. మరి నేను ఇక్కడ ప్రజలకు అదే చెప్తున్నా, ప్రతి పార్టీ వచ్చి ఓట్లు అడుగుతారమ్మా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఇక్కడ మన కాంగ్రెస్ చేతి గుర్తుకి మనం ఓటేస్తే మరి మనం గెలిపించుకుంటే మనకి ఏంటంటే పనులు సులువుగా అవుతాయి. మనకి ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఉన్నారు, మరి మన వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే మనకి పనులు సులువుగా అవుతాయి. మనకి డ్రైనేజ్ పనులు కానీ, రోడ్ల పని కానీ, స్ట్రీట్ లైట్ కానీ, చాలా మంది రెంట్లకు ఉంటున్నారు. వాళ్ళకి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా సదాశివపేటలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సొంత ఇల్లు అయితే లేదు. మరి గవర్నమెంట్ ఆ సపోర్ట్ కూడా ఇస్తుంది. గతంలో జగ్గారెడ్డి గారు పట్టాలు ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్లు, అది కూడా ఇప్పించడం జరుగుతుందమ్మా. అది కూడా ప్రాసెస్లో ఉంది. మరి ఎవరికైతే సర్టిఫికేట్ ఇవ్వలేదో, రాలేదో గతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి లేని వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ పథకం పైన వాళ్ళ పేరు పైన ఇల్లు లేకపోతే స్థలం ఇచ్చి మరి ఈ రోజులలో ఇల్లు కట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని. మరి దానికి కూడా గవర్నమెంట్ ఏం ఆలోచన చేసిందంటే, ఆ స్థలం ఇచ్చిన దగ్గర మళ్ళీ ఇల్లు కట్టుకొని కూడా గవర్నమెంటే లోన్ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. సరేనమ్మా. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి చేకూర్తుకు వేయించుకొని మనకు కావాల్సిన పనులు దగ్గరుండి మన లీడర్తో చేయించుకుందామని చెప్పండి. సరే. అవును, నాకు కనిపిస్తున్నాయి. నేను డోర్ టు డోర్ తిరుగుతున్నా కదా, మాకు కనిపిస్తూనే ఉన్నాయి కళ్ళకి. అందుకే సార్ ఏం చెప్పిండు, అందుకే గతంలో మీరు వేరే పార్టీకి వేరే వ్యక్తులకు కూడా మీరు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఎట్లా పని చేసిరో చూసిండ్రు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఫండ్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి మన వార్డులో మనం అభివృద్ధి చెందాలంటే పని చేసే లీడర్ని మనము గెలిపించుకోవాలి. చూసిరు కదా మీరు ఇన్ని సంవత్సరాలు ఎట్లాంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఎవరు చేయరు మీకు అర్థమైపోయింది ఇప్పుడు. సో మీరు ఆలోచన చేసి ఒకసారి ఎవరికి వేస్తే మనకు పనులు అవుతాయి ఒకసారి ఆలోచన చేసి మీరు చేయకూడదుకు వేస్తారని నేను అనుకుంటూ మీ పనులు మీరు చేయించుకుంటారు. వార్డులో చేయించుకోండి. మనం గెలిపించిన తర్వాత ప్రభుత్వం ఉంది కాబట్టి పనులు చేయించుకునే ఆలోచనతోనే మనం ఈరోజు క్యాంపెయినింగ్ చేస్తున్నాం.